డూ యూ నో పైథాన్ ట్రై అండ్ ఎక్సెప్షన్? ఈ ట్రై అండ్ ఎక్సెప్షన్ అనేది ఎర్రర్ హ్యాండ్లింగ్ మెథడ్ అనమాట. దీన్ని ఎందుకు వాడతామంటే మన రియల్ టైంలో చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. మనం ఒకటే లైన్ ఆఫ్ కోడ్ రాయం కదా, ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్, 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాం, 1000 లైన్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి మనకి. ఆ ఫైల్లో ఆ లైన్లో ఉన్న కోడ్ ఎర్రర్ వస్తే దాన్ని హ్యాండిల్ చేయడానికి మనం ఈ ట్రై అండ్ ఎక్సెప్షన్ వాడతాం. ఇక్కడ నేను a=10 ఇచ్చా, దీన్ని ప్రింట్ చేసా, అండ్ ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇచ్చా. నేను ఎక్స్ని డిఫైన్ చేయలేదు కాబట్టి నాకు ఎక్స్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఎర్రర్ అని వస్తుంది నార్మల్గా. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి నేను ఇక్కడ ట్రై అండ్ ఎక్సెప్షన్ వాడా. ఇక్కడ నేను ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, తర్వాత ఒక రియల్ టైం కోడ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఎలాంటి ఎర్రర్ లేకుండా, ఇక్కడ ఈ ఎక్స్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఎర్రర్ రాకుండా నాకు ఈ లైన్ కూడా రన్ అయిపోయింది, ఈ లైన్ రన్ అయిపోయింది, అండ్ లాస్ట్ లైన్ a+10 అనేది కూడా రన్ అయిపోయింది. సో ఇలా రన్ చేయడానికి మనం ఇది ట్రై అండ్ ఎక్సెప్షన్ వాడతాం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఇఫ్ అండ్ ఎల్స్ ఉంది కదా, అది కూడా వాడచ్చు. అంటే ఇఫ్ అండ్ ఎల్స్ అనేది ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, అది అక్కడ ఎర్రర్ వస్తుంది, ఆ కోడ్ అనేది అక్కడ స్టాప్ అయిపోతుంది. ఇది ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్, ఇది ఒక ఆటోమేషన్ కోడ్ అనమాట. నేను ఇందులో ఈ ఎక్స్పాత్ని చేంజ్ చేశాను, యాక్చువల్ ఎక్స్పాత్ ఇది అనమాట. సో నేను ఇక్కడ చేంజ్ చేశాను. నాకు యూజువల్ నార్మల్గా అయితే దీన్ని రన్ చేస్తే ఈ ఎలిమెంట్తోని నాకు ఎక్సెప్షన్ ఎర్రర్ వస్తుంది. సో దాన్ని నేను హ్యాండిల్ చేయడానికి ట్రై అండ్ ఎక్సెప్షన్ బ్లాక్ని వాడా. ఇక్కడ ఎక్సెప్షన్ ఎర్రర్ నాకు టైమ్ అవుట్ ఎక్సెప్షన్ వస్తుంది కాబట్టి దాన్ని నేను సెలిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా, అండ్ దెన్ దాన్ని ఇక్కడ యూజ్ చేసా. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ట్రైలో ఫస్ట్ ఇది ట్రై చేయి, కోడ్కి చెప్తున్నా. సో ఫస్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ నువ్వు ట్రై చేయి, నీకు ఇన్ కేస్ ఎర్రర్ వస్తే అండ్ ఆ ఎర్రర్ టైమ్ అవుట్ ఎక్సెప్షన్ ఎర్రర్ అయితే నువ్వు ఈ లైన్ నువ్వు రన్ చేయి. నువ్వు ఇది కూడా పని చేయలేదు అన్నప్పుడు మనం ఇక్కడ ఎల్స్ అంటే రాసుకోవచ్చు. ఇక్కడ ఈ కోడ్ని రన్ చేస్తున్నాను. నేను నార్మల్గా ఇక్కడ ఇఫ్ కండిషన్ వాడితే నాకు ఎర్రర్ వస్తుంది. నాకు ఇక్కడ ఎర్రర్ రాకుండా ఈ టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోయింది. సో ఫస్ట్ తీసుకుంది ఈ ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవ్వలేదు కాబట్టి ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేసి ఈ లైన్ ఆఫ్ కోడ్ని రన్ చేసింది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ ఇన్ తెలుగు.